Hello all and welcome to Thiview. Devara second trailer వచ్చేసింది and it's damn good. First trailer కన్నా better cut ఉంది and మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ ని దీనిలో హింట్ ఇచ్చేశారు. సో ఫస్ట్ ట్రైలర్ కన్నా ఇది ఎందుకు బెటర్ గా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ట్రైలర్ లో గమనిస్తే క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ ఎక్కువ రివీల్ చేయలేదు. మోస్ట్లీ వరల్డ్ బిల్డింగ్ చూపించినట్టే ఉంది ఆ ట్రైలర్. కానీ ఈ ట్రైలర్ అలా కాదు. క్యారెక్టర్స్ గురించి మనకు ఒక ఫీల్ తీసుకొచ్చారు. దేవరా అండ్ వరా మధ్య రిలేషన్ అయినా, భైరా అండ్ దేవరా మధ్య కాన్ఫ్లిక్ట్ అయినా, శ్రీకాంత్ క్యారెక్టర్, ప్రశాంత్ రాజ్ నరేషన్, ఇలా అన్ని కోహరెంట్ గా ఉన్నాయి. దేవరా ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఎక్కువ చూపించారు. అంటే ఫస్ట్ ట్రైలర్ చూస్తే దేవరా స్టోరీ వరల్డ్ అండ్ అందులో ఉండే క్యారెక్టర్స్ బిహేవియర్ అండ్ వాళ్ళ మోటివ్స్ అన్ని తెలుస్తుంది. అండ్ ఈ సెకండ్ ట్రైలర్ తో అలాంటి క్వాలిటీస్ ఉన్న క్యారెక్టర్స్ తో ఈ స్టోరీ ఒక ఆర్డర్ లో ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది తెలుస్తుంది. ప్రాపర్ ప్లానింగ్ తో ఈ రెండు ట్రైలర్స్ కట్ చేశారు అనిపిస్తుంది. అండ్ యూజువల్లీ మనం ఎన్టీఆర్ అనగానే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాటిలో ఒకటంటే ఎన్టీఆర్ అలా నవ్వుతూ హ్యాపీగా డాన్స్ వేస్తుంటే ఆ వైబే వేరుంటది. ఈ ట్రైలర్ లో ఆ వార్మ్త్ తీసుకొచ్చారు. టీమ్ అంతా ఫస్ట్ నుండి ఆయుధ పూజ ఎపిసోడ్ మొత్తాన్ని హైప్ చేస్తుంటే ఏదో అనుకున్నా, బట్ ఎన్టీఆర్ ని ఇలా జాయ్ఫుల్ గా చూసాక నాకైతే ఫుల్ హ్యాపీ. అలానే కొరటాల గారు ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పారు, ఆయుధ పూజ జస్ట్ ఒక సాంగ్ కాదు, 2-3 సీన్స్ ఉంటాయి, ఒక సాంగ్ ఉంటది, ఒక ఫైట్ ఉంటది, మొత్తం ఒక లాంగ్ ఎపిసోడ్ లో వెళ్తది అని. సో ఇంకా మనకు తెలియంది చాలానే ఉంది ఆ సీక్వెన్స్ లో. ఆల్సో దేవరా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అంటే, ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు, దేవరా ఇస్ ఫిలాసాఫికల్లీ అగ్రెసివ్ అని, రాయల్ గా ఉంటాడని చెప్పారు. మామూలు అగ్రెషన్ చూపించడం ఈజీ, అది డీసెంట్ యాక్టర్స్ ఎవరైనా చేయగలరు. కానీ ఫిలాసాఫికల్ అగ్రెషన్ అంటే చూపించడం కష్టం. ఎందుకంటే ఒక మెజర్డ్ గా చూపించాలి ఎమోషన్. బట్ అట్ ద సేమ్ టైం ఆ మెజర్మెంట్ తప్పితే ఎయిదర్ టూ అగ్రెసివ్ అయిపోతారు ఆర్ టూ సటిల్ అయిపోతారు. యూజువల్లీ కొరటాల హీరోస్ సటిల్ గానే ఉంటారు. ఫస్ట్ టైం ఆయన కూడా ఆయన జోన్ దాటి రాస్తున్న క్యారెక్టర్ ఇది. సో ఎన్టీఆర్ కి ఇది కష్టమైన జాబే, బ్యాలెన్స్డ్ గా అగ్రెషన్ అంటే. బట్ ఈ ట్రైలర్ చూసాక అది తీసుకొచ్చారు అనిపించింది. దేవరా కోపం కన్నా ఆ కోపంలో భారమే ఎక్కువ ఉంది అని అనిపించింది. అలానే ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి, ఒక టెంపో మెయింటైన్ చేస్తూ వెళ్ళాయి. అండ్ లాస్ట్ లో దేవరా అడిగినాడంటే చెప్పినాడని ఈ డైలాగ్ అయితే షెఫ్స్ కి సంతే. ఆ డైలాగ్ అండ్ అక్కడ వచ్చే మ్యూజిక్ మొత్తం పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. రియల్లీ టైట్ టుగెదర్ ద ట్రైలర్ ఫర్ మీ. అనిరుద్ అద్దరు కొట్టేశారు. ఫస్ట్ ట్రైలర్ లో మ్యూజిక్ బాగుంది, ఇందులో ఇంకా బాగుంది. ఐ థింక్ దానికి రీజన్ ఆయుధ పూజ థీమ్ వల్లనే ఒక కొత్త డైమెన్షన్ వచ్చింది మ్యూజిక్ లో. అనిరుద్ మిక్సింగ్ అనేది చాలా బాగుంది. ట్రైలర్ బిగినింగ్ లో ఒక హారర్ మ్యూజిక్ టైప్ ఇంటెన్స్ మ్యూజిక్ తో మొదలుపెట్టి ఆల్ హెయిల్ ద టైగర్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ ఇచ్చి లాస్ట్ లో మాత్రం ఒక ఆయుధ పూజ థీమ్ నుండి ఒక సెలబ్రేటరీ హీరోయిక్ మ్యూజిక్ తో ఎండ్ చేశారు. మూవీలో ఉన్న మెయిన్ ఐడియాస్ అయినా భయం అండ్ ధైర్యమే కాదు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రైజ్ అయ్యే హీరోని కూడా కన్వే అయ్యేలా చేశారు. వెరీ వెల్ డన్. మ్యూజికే కాదు, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. రా ఉండడమే కాదు, పొయిటిక్ గా కూడా ఉన్నాయి. కమర్షియల్ సినిమాలో విజువల్స్ అంటే విజువల్స్ మాత్రమే కాదు, ఒక మైథలాజికల్ వెయిట్ తీసుకురావాలి. అది రత్నవేలు గారు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే గ్రేడింగ్ మార్చారు అండ్ CGI కూడా ఇంకా బెటర్ గా పాలిష్ చేశారు. అండ్ విజువల్ గా స్టోరీని కూడా కన్వే చేశారు. మౌంటైన్ మీద షార్ట్స్ చూస్తే ఫస్ట్ దేవరా ఒకడే ఉంటాడు, తర్వాత దేవరా అండ్ చిన్నప్పుడు వరా ఉంటారు, లాస్ట్ లో మళ్ళీ వరా ఒక్కడే ఉంటాడు. స్టోరీ ప్రోగ్రెషన్ అండ్ టైమ్ లైన్ అర్థమైపోయింది ఇక్కడే. ఈవెన్ ద కలర్ ప్యాలెట్ కూడా ఆరెంజ్ అండ్ టీల్ ఉంది అండ్ ఇట్ లుక్స్ సో గుడ్. థీమాటికల్లీ కూడా ఫైర్ అండ్ ఐస్ లాగా. స్పీకింగ్ ఆఫ్ టైమ్ లైన్స్, ఫస్ట్ ట్రైలర్ చూసి దేవరా సముద్రంలోకి వెళ్ళి 2 years అయింది అనుకున్నాం, కానీ ట్రైలర్ చూస్తే ఇంకా చాలా ఇయర్స్ అయింది అని అర్థమవుతుంది. అలానే భైరా వరాని ఒక వెపన్ లా తయారు చేయాలి అనుకోవడం వెనక మోటివేషన్ కూడా ఇంకా తెలియదు. ఆల్రెడీ శ్రీకాంత్ క్యారెక్టర్ వార్న్ చేస్తాడు అలా చెయ్యొద్దు అని. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో సినిమాలోనే చూడాలి మనం. ఆల్సో దేవరాకి వరాకి మధ్య బాండింగ్ ఉంటది. మరి అంత బాండ్ ఉంటే ఊరికే ఎందుకు దేవరాకి అగేన్స్ట్ అవుతాడు స్ట్రాంగ్ రీజన్ లేకుండా? అసలు ఆ రీజన్ వల్లే భైరాకి ప్లాన్ వచ్చిందా? అసలు దేవరా ఊర్లో లేకుండా సముద్రంలో ఎందుకున్నాడు? ఇవన్నీ స్ట్రాంగ్ క్యారెక్టర్ మోటివేషన్స్ అండ్ థియేటర్ లో చూడడానికి నేనైతే చాలా క్యూరియస్ ఉన్నా. ఈ ట్రైలర్ లో స్టోరీ మీద క్యూరియాసిటీ అయితే ఇంకా పెంచారు. థియేటర్ లో స్టోరీ ఎలా వెళ్ళబోతుంది అనేది ఒక రూట్ మ్యాప్ సెట్ చేసి పెట్టారు. ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అట్లీస్ట్ ఒక 4-5 ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, బట్ ఈ ట్రైలర్ లో ఫీడ్బ్యాక్ తీసుకొని రెక్టిఫై చేశారు. అండ్ డెఫినెట్లీ ఉన్న హైప్ ని ఇంకా పెంచారు. ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫీల్స్ అయితే డెఫినెట్లీ వచ్చాయి. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలే కొరటాల గారు భయం అనే వర్డ్ ని చాలా సార్లు యూజ్ చేశారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసేలా సినిమాలో ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమ్ వైలెంట్ ఫైట్ అయినా ఉండాలి. అంటే జస్ట్ నరుక్కోవడం, రక్తం వచ్చేలా కాకుండా కత్తి పట్టుకున్న దేవరాన్ని చూడగానే భైరా గ్యాంగ్ తో పాటు థియేటర్ లో చూసే ప్రతి ఆడియన్స్ కి కూడా ఆ భయం ఫీల్ కలగాలి. అది జరిగితే ఈ భయం అనే డైలాగ్స్ కి ప్యూర్ జస్టిఫికేషన్ జరిగినట్టు. అండ్ ఈ ట్రైలర్స్ చూస్తుంటే అది జరుగుతుంది అని నమ్మకం. సో మొత్తంగా మూవీలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయనే ఫీల్ ఈ ట్రైలర్ తో తీసుకొచ్చారు. ఇంట్రో ఫైట్స్, క్యారెక్టర్ ఇంటరాక్షన్స్, ఎలివేషన్ మూమెంట్స్, ఆయుధ పూజ, షార్క్ ఫైట్, ఎన్టీఆర్ వర్సెస్ గోన్స్, దేవరా వర్సెస్ భైరా, ఆల్సో వరా వర్సెస్ భైరా కూడా
చూపించేలా ఉన్నారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అందరూ ఎదురు చూసేది ఎన్టీఆర్ ఓల్డ్ గెటప్ లుక్ ఎలా ఉంటుందో అని. సో కొరటాల గారు ఒక బ్లాక్ బస్టర్ కి సరిపోయేలా అన్ని సిద్ధం చేసుకున్నట్టే ఉన్నారు. రాజమౌళి గారి లాంగ్వేజ్ లో చెప్పాలంటే జీడిపప్పులు కరెక్ట్ గా ఉంటేనే ఉప్మా టేస్ట్ ఇంకా బెటర్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసాక కొరటాల గారు రైట్ అమౌంట్ ఆఫ్ జీడిపప్పులు రెడీ చేశారు అనిపించింది. అలానే వీళ్ళు ఇంకా చాలా దాచారు. అది థియేటర్ లో సర్ప్రైజ్ చెయ్యాలి అని కోరుకుంటున్నాం. మళ్ళీ సెప్టెంబర్ 27న మనం అందరం థియేటర్స్ లో కలుద్దాం. ఒకసారి మిడ్ నైట్ షో స్టార్ట్ అయ్యాక కొరటాల ఇస్ బ్యాక్ అనే వైబే కాదు, ఎన్టీఆర్ కి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.